అందరికీ వందనాలు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. అదేవిధంగా మనకు కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అదేవిధంగా చాలా విషయాలు ఉన్నవని బైబిల్ ముందుగానే చెప్పింది. మత్తయి సువార్తలో అక్కడ కరువులు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. కరువులు అంటే వర్షాలు ఎక్కువే, కానీ ఒకవేళ వర్షాలు రాకపోవచ్చు కూడా. ఇలాంటివన్నీ సంభవిస్తామని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ముందుగానే ఈ మాటలు చెప్పి ఉన్నాడు. కాబట్టి కనుక మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకి వర్షాలు కూడా లేవు. దయచేసి మనము అందరం కలిసి మరి దేవునికి ప్రార్థన చేద్దాం. మరి దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేద్దాం. వర్షం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ గ్రామమంతా దర్శించలేదు. ఈ గ్రామమంతా రక్షణ సహాయం చేయండి. అవును తండ్రి, వర్షం గురించి మేము పాటిస్తున్నాము తండ్రి. వీధులలో మంచి వర్షం, వాగులు, ఓటలు సదరమైతే వర్షం కోసం మేము పాటిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించేవాడు తండ్రి, మా ప్రార్థన విన్నవాడు తండ్రి. పాపుల కొరకు ప్రాణపడుతుంది, పాపుల కొరకు మరణించిన దేవ, పాపుల కొరకు రక్తము వచ్చిన దేవ, నువ్వు మరణించి 3 రోజులకు తిరిగి లేచిన దేవ, జీవమా తండ్రి, నేను జీవమున్న మా తండ్రి దేవ ప్రభావ, మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునే తండ్రి దేవ, మా గ్రామాన్ని మళ్ళొక వారి జ్ఞాపకం ఉంచుకునే రక్షణలోకి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.